అండి, నేను మీ విజయ. కుని రసోయిలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఆంధ్ర ట్రెడిషనల్ మజ్జిగ పులుసు చెప్తాను. చాలా బాగుంటుంది, చాలా వేగం అయిపోతుంది. మన ఇంట్లో కూరలు లేనప్పుడు అప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి, ఇది చేస్తే చాలు. రైస్తో చాలా బాగుంటుందండి ఇది. మరి పప్పు చారు కూడా అక్కర్లేదు ఇది చేస్తేను. చూడండి ఎంత బాగుందో, చూడడానికి బాగుంది, అంతే తినడానికి కూడా బాగుంటుందండి. చూడండి ఇది ఎలా చేస్తారో చెప్తాను అండి. 1 కప్పు పెరుగు, అందులో గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని కొంచెం గిలకొట్టుకోవాలి. సరే, గిలకట్టుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను. అందులో 1 చెంచాన్నర నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు శనగపప్పు, మినప్పప్పు, వాము 1/2 చెంచా అండి అన్నీను. అది తర్వాత 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర ఇది వేసుకున్నాను. వేసుకొని కొంచెం వేయించుకోవాలి. నూనెలో కూడా చేసుకోవచ్చు, కానీ దీనికి నెయ్యి వేస్తే మనకి చాలా బాగుంటుంది. ఇది దాని వాసన బాగుంటుంది, రుచి కూడా అంతే బాగుంటుందండి. కొంచెం పోపు అయిపోయిన తర్వాత అందులోని పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీల్చుకొని వేసుకున్నాను. అలాగే కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు ఆ పోపులోని కొంచెం పసుపు వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు, 1 ఉల్లిపాయ అండి, కొంచెం పెద్దవే తరుక్కున్నాను, అది వేసుకోవాలి. అలాగే 2 బెండకాయలు. ఇందులో బెండకాయలు చాలా బాగుంటాయండి. ఆనపకాయ కూడా వేసుకుంటారు, ఆనపకాయ వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు, బెండకాయలు కొంచెం పెద్దవి చేసుకొని ముక్కలు చేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ మెత్తగా అవ్వక్కర్లేదు, కొంచెం కచ్చాపచ్చగా వేగాలి. చూడండి, ఉల్లిపాయలు, బెండకాయలు మెత్తగా అయిపోయి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, చేసాక ఇది మజ్జిగలో వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. ఇది చేసిన తర్వాత పప్పు చారు అంత అక్కర్లేదండి, దీంతోనే తినేస్తారు. రైస్లో చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి ఇలా చేస్తారండి. రండి, ఎంతో టేస్టీగా ఉన్న మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, చూడండి. కలర్ కూడా ఎంత బాగుంది, అలాగే తినడానికి కూడా అంత బాగుంటుందండి. ఉల్లిపాయలు, బెండకాయలు నోట్లోకి వస్తాయి తింటున్నప్పుడు. చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇది. చూడండి, చాలా వేగం కూడా అయిపోతుంది. దీనికి ఎక్కువ సామాన్లు కూడా ఏమీ పట్టవు, పోపు తప్పించి. చూడండి, ఆంధ్ర స్పెషల్ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. చూసారా, మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.